నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు వానాకాలం రైతు భరోసా నిధుల విడుదల. తొలి విడతలో 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ. ఉద్యోగుల బకాయిలు మరో 2,000 కోట్లు విడుదల. నెల రోజుల్లోనే 4,000 కోట్లు చెల్లించిన ప్రభుత్వం. హైదరాబాద్ బదిలీ క్షేత్రస్థాయికి వెళ్లాలన్న కమల దళపతి. కాంగ్రెస్ సర్కార్పై పోరాడాలని పదాధికారులకు నితిన్ నబీన్ ఆదేశం. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వెదుళ్ల వలసలో దారుణ ఘటన. 2 పిల్లల గొంతు కోసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం. చర్చలపై అమెరికా, ఇరాన్ పరస్పర విరుద్ధ ప్రకటనలు. దోహాలో భేటీ ఉంటుందన్న ట్రంప్ కొట్టిపారేసిన టెహ్రాన్. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలో దారుణం జరిగింది. 2 పిల్లల గొంతు కోసి తల్లి చంపేసింది. అనంతరం తాను కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెదుళ్ల వలసకు చెందిన కూర్మాపు వరలక్ష్మికి 2 కుమార్తెలు. పెద్ద పాప భవానీతో పాటు 2 ఏళ్ల పాపను కత్తితో గొంతు కోసింది. తర్వాత తాను ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు 108లో ఆమెను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలో దారుణం జరిగింది. 2 పిల్లల గొంతు కోసి తల్లి చంపేసింది. అనంతరం తాను కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెదుళ్ల వలసకు చెందిన కూర్మాపు వరలక్ష్మికి 2 కుమార్తెలు. పెద్ద పాప భవానీతో పాటు 2 ఏళ్ల పాపను కత్తితో గొంతు కోసింది. తర్వాత తాను ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు 108లో ఆమెను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వానాకాలం రైతు భరోసా నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. హైదరాబాద్లోని శిల్పకళా వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పంపిణీ ప్రారంభించనున్నారు. మొదటి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41 లక్షల రైతులకు పెట్టుబడి సాయం విడుదల కానుంది. రైతు వేదికల నుంచి అన్నదాతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్తగా పాస్బుక్లు వచ్చిన రైతులు జూలై 5లోగా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. అన్నదాతలకు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో మెగా రైతు మేళా, రైతు ఆశీర్వాద సభ ఏర్పాటు చేసి రైతు భరోసా విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే వర్షాల వల్ల మదిరలో సభను రద్దు చేసి హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా నిధులను విడుదల చేయనున్నారు. హైదరాబాద్ సభలో 2,500 మందికి పైగా రైతులు పాల్గొంటారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి రైతు వేదికల ద్వారా అన్నదాతలు, ప్రజాప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 73,32,000 మంది అన్నదాతల ఖాతాల్లో దశల వారీగా రైతు భరోసా జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఎకరం వరకు భూమి ఉన్న 14,65,000 రైతులకు 878 కోట్ల 94 లక్షల రూపాయలు, 2 ఎకరాల వరకు ఉన్న 26,72,000 మంది అన్నదాతలకు 1,603 కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి. మిగతా రైతులకు కూడా దశల వారీగా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. స్థానిక వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పిస్తే కొత్త వారికి కూడా రైతు భరోసా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న నిబద్ధతకు రైతు భరోసా కార్యక్రమం నిదర్శనమని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పెట్టుబడి సాయాన్ని ఆలస్యం చేయవద్దన్న ఉద్దేశంతో వర్షాల వల్ల మదిర సభ రద్దయినప్పటికీ ముందు ప్రకటించిన విధంగా నేటి నుంచి రైతు భరోసా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రైతులు విత్తనాలు వేసే సమయంలోనే ఆర్థిక భరోసా అందించడం ద్వారా సాగు వ్యయభారాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇవాల్టి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఉద్యోగులు, పింఛన్దారుల బకాయిల చెల్లింపుల కోసం మరో 2,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 29న మొదటి విడతగా 2,000 కోట్లు విడుదల చేయగా సరిగ్గా అదే తేదీన ఈ నెల కూడా ఇచ్చింది. మొత్తం 4,000 కోట్ల చెల్లింపు పూర్తయింది. ఉద్యోగుల పట్ల తమ చిత్తశుద్ది మరోసారి నిరూపితమైందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ బకాయిలు చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. అటు ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుకు వారి మూలన వేతనం నుంచి 1.5% సొమ్మును మినహాయించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. జూన్లో చెల్లించిన 2026 మే నెలకు సంబంధించిన వేతనం లేదా పింఛన్ నుంచి మినహాయించిన సొమ్మును ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈహెచ్ఎస్ నిధికి పంపాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాల డ్రాయింగ్ అధికారులకు సూచించింది. దంపతులిద్దరూ ఉద్యోగులైనా లేక ఒకరు పింఛనుదారులైనా వారిలో ఒకరికి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సాదా బైనమా భూముల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. 9.25 లక్షల దరఖాస్తులు పరిశీలించి 6 లక్షలకు పైగా నోటీసులను రెవెన్యూ శాఖ జారీ చేసింది. నిర్ణీత గడువులోగా విచారణలు పూర్తి చేసి అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో సాదా బైనామా భూముల సమస్య దశాబ్దాలుగా రైతులను వెంటాడుతోంది. రిజిస్ట్రేషన్ లేకుండా తెల్ల కాగితాలపై జరిగిన భూముల క్రయ విక్రయాలు అధికారిక రికార్డుల్లో నమోదు కాకపోవడంతో లక్షలాది మంది రైతులు తమ భూములపై చట్టబద్దమైన హక్కులు పొందలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.25 లక్షల మంది రైతుల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా వారు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, పంట బీమా తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కోసం దరఖాస్తులు స్వీకరించింది. అయితే న్యాయపరమైన వివాదాలు, చట్టపరమైన అడ్డంకులు ఎదురుకావడంతో క్రమబద్దీకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే సాదా బైనామా దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. సాదా బైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారిలో అర్హత కలిగిన చిన్న, సన్నకారు రైతులకు ఆ భూములపై చట్టబద్దమైన హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9.25 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల నోటీసులు జారీ చేయగా మిగిలిన నోటీసులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాదా బైనామా దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. అర్హత ఉన్న దరఖాస్తులను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని ఇప్పటికే మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో గ్రామస్థాయిలో విచారణలు నిర్వహించి సంబంధిత భూములపై అభ్యంతరాలను స్వీకరించి నిశితంగా పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి సెక్షన్ 13B ప్రక్రియ ద్వారా పట్టాదారు హక్కులు కల్పిస్తారు. భూభారతి అమలులో భాగంగా సర్వే మ్యాప్ ఆధారిత రిజిస్ట్రేషన్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ప్రభుత్వం దానిని దశల వారీగా అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది. భూమి సర్వే, రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులను ఒకే వ్యవస్థలో సమన్వయం చేయడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 3.65 లక్షలకు పైగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న మొత్తం కుటుంబాల సంఖ్య దాదాపు 1,14,00,000 తెలుస్తోంది. కేంద్రం చేపట్టిన జనగణన లెక్కల్లో ఈ మేరకు అంచనా వేసినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా సమాచారం వెల్లడించాల్సి ఉంది.
2027 ఆఖరు నాటికి ఇది వెల్లడయ్యే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన గణాంకాల కన్నా తాజా లెక్కల్లో కుటుంబాల సంఖ్య అధికంగా ఉన్నట్లు తేలినట్లు సమాచారం. జనాభా కూడా ఆ గణాంకాలను మించి ఉన్నట్లు తెలుస్తోంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో ఓఆర్ఆర్ లోపల గ్రేటర్ హైదరాబాద్లో నివసిస్తున్నవే దాదాపు 36 లక్షలుగా తెలుస్తోంది. అంటే గోవాలోని మొత్తం కుటుంబాల సంఖ్య కన్నా ఇది ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనాభా లెక్కలను కేంద్రం అధికారికంగా ఈ ఏడాది తొలిసారి సేకరిస్తోంది. మొదటి దశలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటికి తిరిగి కుటుంబాలను, భవనాలు, ఇళ్లు, ఇతర అన్ని రకాల కట్టడాలను నమోదు చేశారు. జనగణన రెండో దశ కింద వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి వివరాలను 2027 ఫిబ్రవరిలో సేకరించనున్నారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజలు 5 ఏళ్ల పాలనకు తీర్పు ఇచ్చారని 2.5 ఏళ్లకే అసెంబ్లీని రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన మతిస్థిమితం కోల్పోయినట్లు అనిపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను జీర్ణించుకోలేక భవిష్యత్తులో అధికారం దక్కదన్న ఆవేదనతో కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కేటీఆర్ను అరెస్టు చేస్తేనే బాంబులు పేలినట్లు కాదని ప్రజలే వారిని తిరస్కరించారన్నారు. వ్యక్తిగత కక్షతో ప్రభుత్వం చర్యలు తీసుకోదని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందని, ఆశ ఉండటంలో తప్పు లేదని, అత్యాశ మాత్రం మంచిది కాదని హితవు పలికారు. పదవులు దక్కించుకోవటం కాదు, వాటికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని రాష్ట్ర పదాధికారులకు కమల దళపతి నితిన్ నబీన్ ఘాటు ఆదేశాలిచ్చారు. కష్టపడి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలన్నారు. నేతలు సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రంలో బీజేపీ సునాయాసంగా అధికారంలోకి వస్తుందన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం నితిన్ నబీన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణం, పదాధికారుల పనితీరు, పని విభజన అంశాలపై నబీన్ ఆరా తీశారు. పదవులు దక్కించుకోవడం కాదు, వాటికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని రాష్ట్ర పదాధికారులకు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. కష్టపడి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందన్న ఆయన పార్టీ కార్యక్రమాల పట్ల ఏమాత్రం అలసత్వం వహించినా ఉపేక్షించబోమని హెచ్చరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి ప్రతి నెలా తనకు నివేదిక పంపాలన్నారు. పార్టీ కోసం పనిచేయాలి తప్పితే వ్యక్తుల కోసం కాదని ఘంటాపదంగా చెప్పినట్లు సమాచారం. నేతలు సమన్వయంతో పనిచేస్తే పార్టీ అధికారంలోకి సునాయాసంగా వస్తుందని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం నిస్వార్థంగా పనిచేసుకుంటూ పోతే పదవులు వాటంతటవే వస్తాయని నితిన్ నబీన్ హితబోధ చేసినట్లు సమాచారం. 2 రోజుల పాటు వరుస కార్యక్రమాలతో కమల దళపతి నితిన్ నబీన్ సిన్హా బిజీగా గడిపారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించనున్నారు. బర్కత్పురలోని కేశవ నిలయంలో పరివార క్షేత్రాలతో బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అల్పాహార సమావేశాల అనంతరం మేడ్చల్గిరి జిల్లా ఔషాపూర్కు వెళ్తారు. ఔషాపూర్ రాక్ ఎంక్లేవ్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి స్వాగతోపన్యాసం చేస్తారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి తీసుకువచ్చేందుకు నేతలంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, హామీల విస్మరణ అంశాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వహించాలని మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు, డీలిమిటేషన్, మహిళా బిల్లు, ఎస్ఐఆర్పై చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని ఆదేశించనున్నట్లు సమాచారం. కార్యవర్గ సమావేశంలో 3 తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పరిస్థితిపై ఒక తీర్మానం, వ్యవసాయంపై మరో తీర్మానం, నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనకు ధన్యవాదాలు తెలుపుతూ 3వ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. సమావేశం తర్వాత 3 రోజుల తెలంగాణ పర్యటనను ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. జాతీయ అధ్యక్షుడి పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాలలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. నషా ముక్త్ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. యువతే దేశ భవిష్యత్తన్న అడ్లూరి లక్ష్మణ్ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న ఆశలు, నమ్మకాలను నిలబెట్టేలా ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అడ్లూరి హితవు పలికారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ నిరసనలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి చరిత్రలో కనుమరుగు కాక తప్పదని ఆమె హెచ్చరించారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత జీవితాలతో ఆడుకున్న వాళ్లు అధోగతి పాలయ్యారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన మాటను మరచి వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. 20,000 ఉద్యోగాలు ఇస్తారని మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం 20,000 ఇవ్వకుండా కుట్రపూరితంగా 5,000కు తగ్గిస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. నిరుద్యోగ యువతి యువకులందరితో తెలంగాణ రక్షణ సేన నిలబడి ఉంది. కలిసి వచ్చి అన్ని పార్టీలను కూడా కలుపుకుంటాం. ఆ నిరుద్యోగ బిడ్డలు చేసే ఉద్యమాల్లో వారికి తోడుగా నిలబడతాం. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి తీరుతాం. ఎందుకంటే 5,000 ఉద్యోగాలు వేస్తే హైదరాబాద్ నగరానికి సరిపోతాయి తప్పితే జిల్లాలలో ప్రిపేర్ అవుతున్న ఏ ఒక్కరికి కూడా సరిపోవు. కాబట్టి జిల్లాల్లో ఉన్న వారందరికీ న్యాయం జరగాలంటే 20,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. జీవో 46 ని సవరించాలి, వయో పరిమితికి సంబంధించిన అంశాలు సవరించాలి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని 20,000 ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందని 4 రోజుల్లో 1,73,00,000 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లా కలెక్టర్లతో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఈఓ బీఎల్ఓ, ఈఆర్ఓల పనితీరును అభినందించారు. నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలన్నీ ఓటర్లకు అందజేసేలా జిల్లా అధికారులు బీఎల్ఓలను ప్రోత్సహించాలన్నారు. సర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొనాలని సీఈఓ సూచించారు. తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బీఎల్ఓలకు అవసరమైన సూచనలు ఇవ్వాలన్నారు. ఓటరు హెల్ప్ లైన్ నెంబర్ 1950పై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఈఓ ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలను నింపడంలో ఓటర్లు సహాయపడేలా బీఎల్ఓలకు మరోసారి శిక్షణ ఇవ్వాలని సీఈఓ ఆదేశించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఇతర రాష్ట్రాల్లో ఫారాల ముద్రణ ఏ భాషల్లో చేశారన్న వివరాలను సమర్పించాలంది. అంతేకాకుండా సర్పై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్ర వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. నమోదు దరఖాస్తులను కేవలం తెలుగులోనే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్కు చెందిన సామాజిక కార్యకర్త ముజీబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వి రఘునాథ్ వాదనలు వినిపిస్తూ ఈ నెల 25 నుంచి వచ్చే నెల 4 వరకు నిర్వహిస్తున్న సర్ ఫారాలను కేవలం తెలుగు భాషలో మాత్రమే పంపిణీ చేయడం వల్ల ఇతర భాషలకు చెందిన వారికి అన్యాయం జరుగుతుందన్నారు. బీఎల్ఓల వద్ద తెలుగు దరఖాస్తుతో పాటు ఆంగ్లం, ఉర్దూ భాషల్లో కూడా ఉంటాయి. సందేహాలు ఉంటే వాటిని చూసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ దరఖాస్తులు ముద్రించాలన్న డిమాండ్ సరికాదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. అత్తామామల అత్యాశ కుమార్తె అల్లుడి ప్రాణాలను బలి తీసుకుంది. వారి ఆత్మహత్యకు కారణమైన 3 జైలు పాలయ్యారు. ఆదివారం మోకిలా ఠాణా పరిధిలోని జన్వాడలో దంపతులు బాలసాయి, పద్మ ఆత్మహత్య విషయంలో మృతుడి సోదరుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు 1.5 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో జీవిస్తున్నారు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకు అత్తగారి ఇంటికి వెళ్లిన దంపతులతో తమ ఇంట్లో నిధి ఉన్నట్లు సాధువు చెప్పాడని 10 లక్షలు తీసుకురావాలని కోరారు. నిధి బయటకు తీసి గొప్పవాళ్లవ్వొచ్చని కుమార్తె అల్లుడిపై డబ్బుల కోసం ఒత్తిడి తెచ్చారు. బాలసాయి 4 నెలల క్రితం 10 లక్షల వరకు అప్పులు తీసుకువచ్చి అత్త శాంతమ్మ, మామ చంద్రయ్య, తోడల్లుడు వెంకటేష్కు ఇచ్చాడు.
ఇంట్లో తవ్వకాలు జరపగా ఎలాంటి నిధులు దొరకలేదు. అప్పులు ఇచ్చిన వారి నుంచి తిరిగి చెల్లించాలని బాలసాయికి ఒత్తిడి పెరగడంతో వారిని అడగగా ఇవ్వమని చెప్పారు. అప్పుల బాధతో అప్పటికే విసిగిన బాలసాయి, పద్మలు దిక్కుతోచని పరిస్థితుల్లో సొంత గ్రామానికి వచ్చి 3 రోజులు మదనపడి చివరికి ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 5 నెలల బాలుడు అనాథ అయ్యాడు. పోలీసులు మృతుడి ఫోన్ పరిశీలించగా అసలు విషయం బయటకొచ్చింది. తమ చావుకు అత్త, మామే కారణమని కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపాడు. దీనితో పోలీసులు బాలసాయి, పద్మల మృతికి కారణమైన శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాజా అంశం చూస్తున్నాం. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సిమెంట్ లారీ ట్యాంకర్ ఢీకొట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, ప్రమాదం ఎలా జరిగింది? సో భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఈ రోజు తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో కట్టంగూరు మండలంలోని ముత్యాలమ్మగూడెం వద్ద ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదం బస్సు విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఇటు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగి డివైడర్ కు తొలుత బస్సు ఢీకొనడం జరిగింది. డివైడర్ కు ఢీకొట్టిన తర్వాత అది అవతలి వైపు మార్గంలోకి దూసుకెళ్లింది. అంటే హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వచ్చేటువంటి మార్గంలోకి దూసుకెళ్లింది. అటువైపు నుంచి వస్తున్నటువంటి సిమెంట్ లారీ ట్యాంకర్ ఏదైతే ఉందో అది ఈ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే పోలీసులు అటు 108 సిబ్బంది అందరూ ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేసి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీశారు. అయితే బస్సు టైర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి బస్సు డ్రైవర్ చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే పోలీసులు మాత్రం నిజంగానే బస్సు టైర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా అతివేగం లేదా నిద్రమత్తు కారణమా ఏంటనేది దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తిగా ప్రమాదానికి సంబంధించిన విషయాలు ఏంటనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే ఘటన జరిగిన సమయంలో ఈ ప్రమాదంలో ఇటు బస్సు డ్రైవరు అలాగే లారీ డ్రైవరు ఇద్దరు కూడా గాయాల పాలయ్యారు. లారీ డ్రైవరు ప్రమాద తీవ్రతకు ఆ లారీ క్యాబిన్ లోనే ఇరుక్కుపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న తర్వాత స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, క్యాబిన్ లో ఇరుక్కున్నటువంటి డ్రైవర్ ను సురక్షితంగా బయటికి తీసి ఆయనను ఆసుపత్రికి తరలించారు. అలాగే బస్సు డ్రైవర్ కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరైతే సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు బస్సు లారీ ఢీకొన్న సమయంలో బస్సు కొంత కుదుపునకు గురవడంతో ప్రమాదానికి గురవడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల్లో కొంతమంది స్వల్పంగా గాయాల పాలయ్యారు. వాళ్ళని కూడా వెంటనే స్థానికంగా ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రథమ చికిత్స అందిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి కూడా చికిత్స చేశారు. ప్రస్తుతం వాళ్ళంతా వారి గమ్యస్థానాలకైతే చేరుకున్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మళ్ళీ బస్సు ఏర్పాటు చేయాలంటే అటు భీమవరం నుంచి కానీ లేదా హైదరాబాద్ నుంచి కానీ బస్సు రావాల్సి ఉంటుంది కాబట్టి ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ప్రయాణికులందరూ తమ తమ లగేజీలను బయటికి తీసుకొని వారు ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకొని వారి గమ్యస్థానాలకి చేరడం జరిగింది. ఇక ఘటనకు సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే టైర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగం కారణమా ఏంటని ఏదైతే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు డ్రైవర్లకు మాత్రం గాయాలయ్యాయి. ధన్యవాదాలు పవన్. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలచివేసింది. పెద్దరావులపల్లికి చెందిన పోసెమ్మను ఆమె కుమారుడు శ్రీనివాస్ రోకలి బండతో మోది చంపి అనంతరం తాను ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్కు భార్య, 2 కుమారులు, 1 కూతురు ఉన్నారు. గతంలో శ్రీనివాస్ ఆర్టీసీలో పనిచేసేవాడని, ఆరోగ్య సమస్యలతో ఉద్యోగం మానేసినట్లు బంధువులు వెల్లడించారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
రాష్ట్రంలోని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కదం తొక్కుతున్న వేళ ఒక ఆటోలో కుళ్లిన చికెన్ తీసుకువెళ్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని హోటళ్లకు కుళ్లిన చికెన్ తీసుకువెళ్తున్న ఆటోను స్థానికులు అడ్డుకున్నారు. చికెన్ తరలిస్తూ ఉండగా గమనించిన స్థానికులు వారిని పట్టుకుని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. ఆటోలో కుళ్లిన మాంసం ఉందని గుర్తించిన మున్సిపల్ కమిషనర్ సునీత వెంటనే ఆటోను సీజ్ చేశారు. కుళ్లిన మాంసం కొనుగోలు చేస్తున్న హోటల్స్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాద్నగర్కి చికెన్ మాబ్నార్ నుండి పంపిస్తున్నాడు. అన్ని సచ్చిన కోళ్ళు, ఫామ్ కంప్లీట్ కోళ్ళలో కొన్ని కోళ్ళు మిగులుతాయి అన్న. ప్రతి ఫామ్లో 10,000 కోళ్ళలో ఒక 100-150 కోళ్ళు కుంటి కోళ్ళు అవన్నీ మిగులుతాయి. వాళ్ళు వచ్చేసి తక్కువ రేటుకి తీసుకొస్తారు. అవి తీసుకొచ్చేసి హోటల్కు అందరికీ మేము 50 రూపాయలు తక్కువ ఇస్తాం, 45 రూపాయలు తక్కువ ఇస్తామని చెప్పేసి సచ్చిన కోళ్ళు అలా ఒక షాప్కి వచ్చిన 1000 కోళ్ళు నింపిందంటే ఒక 100 కోళ్ళు వస్తాయి, 70-80 కోళ్ళు వస్తాయి. ఆ కోళ్ళు కూడా సాఫ్ చేసి హోటల్కి వేస్తున్నాడు. వేసి తక్కువ రేట్ వేసరికల్లా వీళ్ళకి 10 రూపాయలు మిగులుతుందని చెప్పేసి చికెన్ వేసుకుంటుండు. అసలు పబ్లిక్కి తెలియక మొత్తం పబ్లిక్ అంతా తింటున్నారు. ఆగమై హాస్పిటల్ అపాలు అవుతున్నారు. ఆ చికెన్ చూసినాం ఇప్పటిదాకా, మరీ దారుణంగా ఉంది. ఆ చికెन मला शादनगर रागुड़ू होटलों को चिकन डालते हैं हम लोग यहाँ पे। हम लोग चिकन सेंटर वाले ऑब्जेक्शन करके रुकाए, हम लोग यहाँ लोकल वाले हैं बोल के रुकाए। हम लोग सुबह है मरगे समुरा कहीं को काटते सर डायमंड होटल को डालते, त्रिपुलारी को डालते, वाईफाई बावर्ची को डालते, 3 होटलों को डालते। यहाँ के लोकल वाले आके ऑब्जेक्शन करके रुकाए। అమెరికా ఇరాన్ చర్చలపై మరోసారి గందరగోళం తలెత్తింది. తదుపరి విడత సంప్రదింపులకు సంబంధించి ఇరు దేశాలు తాజాగా పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేశాయి. ఖతార్ రాజధాని దోహా వేదికగా ఇవాళ మరోసారి చర్చలు జరగనున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలపగా ఆయన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అలాంటి షెడ్యూల్ ఏమీ ఖరారు కాలేదని స్పష్టం చేసింది. తమ ప్రతినిధులతో తదుపరి భేటీ కోసం ఇరాన్ అధికారులు విన్నవించారని, దోహాలో మంగళవారం సమావేశం జరుగుతుందని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ భేటీలో తమ దేశ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ పాల్గొంటారని శ్వేత సౌధం వెల్లడించింది. తాత్కాలిక ఒప్పందం నిబంధనలపై వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు నేడు పునఃప్రారంభమవుతాయని పాకిస్తాన్ కూడా తెలిపింది. అయితే ఈ ప్రకటనను ఇరాన్ సీనియర్ ప్రతినిధి కజెం గరీబాబాదీ ఖండించారు. దోహాలో భేటీ ఇంకా ఖరారు కాలేదని, అవతలి పక్షంలో సాధారణ సంప్రదింపులు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయని చెప్పారు.